శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 2 ప్రధాన గ్రహాలు ధనస్థాన సంచారం జరుగుతున్నాయి. అందులో శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా ధనస్థానం, అంటే చతుర్థాధిపతి ఫలితాలు విద్యాలాభం, వాహన లాభం, మాతృ సౌఖ్యం, అలాగే శుక్రుడు అవటం వల్ల స్త్రీ సౌఖ్యం లభించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒకరికి వ్యక్తిగతంగా మీరు స్త్రీ అంటే మీకు, లేదా మీ కుటుంబంలో ఒక స్త్రీ అంటే మీ అమ్మాయికో కోడలకో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదన్నా ఒక శుభకార్యం కొరకు చేసే ప్రయత్నాలు 100కి 100 ఫలించే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఈ సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న అధిక ధనం సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఒకేసారి మీ యొక్క వేతనం, మీ కుటుంబ స్థాయి, కుటుంబ విలువలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ మాట్లాడే మాటకి విలువ పెరుగుతుంది, కుటుంబంలో మీ స్థాయి పెరుగుతుంది, కుటుంబంలో స్త్రీలకి గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తిగతంగా మీకు, మీ కుటుంబానికి విలువ పెరిగే అవకాశం ఉంది. దానితో పాటుగా రాశి యందు 4 గ్రహాల సంచారం. అందులో రాష్ట్రాధిపతిగా రాహు, మీరు ఏ మాట అంటే అదే శాసనం, మీరు ఏం చెప్తే అది విన్నట్టుగానే మీ కుటుంబ సభ్యులంతా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతో కుజగ్రహం రావటం వల్ల ఏంటంటే మీరు మరింత నిరంకుశత్వంగా మీ మాట వినాలని పట్టుదలతో వ్యవహరించే అవకాశం ఉన్నది. కాబట్టి మరీ ఎక్కువ పట్టుదలతో ఉండడం వల్ల, కోపంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఎవరిని లెక్క చేయకపోవడం వల్ల కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత సహనం అన్నది పాటించడం మంచిది. అయితే మీ అదృష్టం ఏంటంటే మీరు ఎంత నిర్ణయాలు తీసుకున్నా, కుటుంబ విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా గురువు యొక్క దృష్టి, భాగ్యస్థానం నుంచి గురువు యొక్క దృష్టి పడటం వల్ల కుటుంబం యొక్క గౌరవం కుటుంబంలోనే ఉండడం, వ్యక్తిగతంగా మీరు ఏం చేసినా కూడా అది మీ కుటుంబ సభ్యులు భరించడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఒకేసారి ఒక పని చేసే ముందో, ఒక మాట అనే ముందో, కుటుంబ సభ్యుల నుంచి డిమాండ్ చేసే ముందో ఏదన్నా మీరు ఒకసారి ఆలోచించి తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే అది బాగుంటుంది. అంటే గతంలో మీరు వాళ్ళకి చేశాను, నేను వాళ్ళకి పెట్టాను, ఈ సమయంలో మాకు పెట్టాలన్నటువంటి ఆలోచన అనేది ఉండకూడదు. అందువలన ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఒక విధమైన స్వార్థపరుడుగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీలో నిజాయితీ ఉన్నప్పటికీ కూడా ఇది అప్పుడు జరిగే అవకాశం లేదు. మీ బాధ్యతగా మీరు ఆ రోజు చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు మీ బాధ్యత ఎంతవరకు అది చూసుకోవాలి తప్ప ఆ బాధ్యత తిరిగి తీసుకోవాలనే అవకాశం చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. బట్ ఇది గమనించి నిదానంగా వ్యవహరించడం మంచిది. అయితే ఇదే సమయంలో రవి కూడా అక్కడ సంచరించడం వలన ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్లో కొత్త ఉద్యోగం కానీ మీ స్థాయికి తగు విధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 గ్రహాలు మీకు ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ కుజ అలాగే రవి గ్రహాలు కలగజేసే అవకాశం ఉంది. ప్రధానంగా బుధుడు పంచమాధిపతిగా, అష్టమాధిపతిగా రాశి యందు ఉండడం వలన అనూహ్యంగా మీ యొక్క ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, లేదు వేరే చోట ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారు, లేదా ఒక పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు అని మీరు ప్రయత్నం చేసే విధంగా కాకుండా వేరొక ప్రయత్నం ద్వారా మీ యొక్క ఫలితం నెరవేరే అవకాశం ఉంది. బట్ కానీ ప్రయత్నం మాత్రం నెరవేరుతే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీకు భయపడో, గౌరవించో, ఇంకో విధంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసో మీకు మీ మాటకు విలువ ఇచ్చి మీరు వెళ్ళిన చోట ఆ పని పూర్తి చేసుకోవడం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే రాశిలో 4 గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశి యొక్క బలం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అయితే అందులో ఉన్న శత్రుగ్రహాలు, మిత్రగ్రహాలు బట్టి మీ యొక్క ఆలోచన, ప్రవర్తన తీరు మారుతూ ఉంటుంది. ఇప్పుడు గురువు దృష్టి పట్టడం వల్ల ఏంటంటే అన్నీ మంచిగానే మారడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు లౌక్యంగా మీరు వెళ్ళిన ప్రతి చోట నిర్ణయాలు తీసుకొని మీ పని మీరు చేసుకుంటే 100కి 100 జీవితంలో మళ్ళా కొత్త ఆదాయం వస్తుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు, రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది
ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంజలి యందు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి, మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి, ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదన్నా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవుడికి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ, మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.